నూతన భాగవతము మధ్యావతార కథను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మధ్యరూపి అయిన మాధవో నుడుగులో తలచి కొనుచురాచ తపసి యొక్క దర్భశయ్యదూర్పతలగడగా బండి కాచియుండె నాటి కాలమునకు మధ్యరూపి అయిన మాధవు నుడుగులో తలచి కొనుచురాజ తపసి యొక్క దర్భశయ్యదూర్పు తలగడగా బండి కాచియుండె నాటి కాలమునకు. అలా శ్రీ మహావిష్ణువు చేప రూపంలో చెప్పిన విషయాలను తలుచుకుంటూ తపస్సాలి అయిన ఆ సత్యవ్రత మహారాజు తూర్పు వైపుగా కలగడ పెట్టుకొని దర్భల శయ్య మీద పరుండి మీనరూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచియున్నాడు అని ఈ పద్యభావము. ఇంతలో ప్రళయ సమయం దగ్గర పడగా ఉల్లసిత మేఘు పంక్తులు చల్లించి మహోగ్ర వృష్టి జడికొని కురియన్ వెళ్ళి విరిసి జలరాశులు చెల్లెలి కట్టలను దాటి సీమల ముంచెన్. ఉల్లసిత మేఘు పంక్తులు చల్లించి మహోగ్ర వృష్టి జడికొని కురియన్ వెళ్ళి సిరి జలరాశులు చెల్లెలి కట్టలను దాటి సీమల ముడిచెన్ సీమల ముంచెన్. మెరుపులతో కూడిన మేఘాలు ఎడతెరిపి లేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి. సాగరాలు చిలయకట్ట దాటి పొంగి పొరలి దేశాలను ముంచేస్తున్నాయి అని ఈ పద్యభావము. తరువాత మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర బ్రహ్మమనగ నైమిత్తిక ప్రళయ వేళ నింగిపై నిట్ట తొలకు మున్నీటిలోన కూలి భూతాలి జగముల కొలదులెడలే. మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర బ్రహ్మమనగ నైమిత్తిక ప్రళయ వేళ నింగిపై నిట్ట తొలకు మున్నీటిలోన కూలి భూతాలి జగముల కొలదులెడలి. ఓ పరీక్షిత్ మహారాజా, గడచిపోయిన కల్పం అంతం కాగా బ్రహ్మ ప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సాగరాలు చిలియలి కట్టలు దాటాయి. నిట్ట నిలువుగా ఆకాశమంత లేచిన అలల సాగరంలో లోకాల సరిహద్దులు తిరిగిపోయాయి. ప్రాణుల సమస్తం కూలిపోయాయి అని ఈ పద్యభావము. ధన్యవాదములు.